అంగన్వాడీ కార్యకర్తలకు బకాయి పడ్డ వేతనాలతో పాటు బకాయి పడ్డ బిల్లులను కూడా విడుదల చేస్తున్నట్టు ఐసీడీఎస్ ప్రత్యేక కమిషనర్ మన టీవీలో తెలియజేశారు. ఇక నుంచి 2 నెలల అడ్వాన్స్ వర్కర్స్కి సెంటర్స్కి ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కార్యకర్తలకి అలాగే సూపర్వైజర్స్కి సిడిపి వాళ్ళకి వారందరికీ ధన్యవాదాలు. వర్కర్స్ యూనియన్స్ కూడా మాతో మాట్లాడి జాప్యం గురించి కొంత ఆందోళన చెందారు. ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన గౌరవ వేతనం మాత్రమే బకాయి ఉన్నాము. అంటే బడ్జెట్ ఏదైతే ఉందో అది కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. సో ఆ 3 నెలలు ప్లస్ ఈ 6 నెలలు కలిపి దాదాపుగా 9 నెలలు ఈ రెంట్ బకాయిలు అలాగే కరెంటు ఛార్జీలు బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే సిడిపిఓ వైజు ఏ సెంటర్కి ఎంతెంత బకాయిలు ఉన్నారు, ఎంతెంత విడుదల కాబోతుంది అనే విషయాన్ని మనం ఒక ప్రొఫార్మాలో అందరికీ పంపించాము. మ్యాక్సిమం బై 15వ తారీఖు కల్లా ఈ బడ్జెట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది కూడా చాలా ఖచ్చితంగా చెప్పాము. సిడిపిఓలందరికీ దీనికి సంబంధించిన బిల్స్ అవి రెడీ చేసుకొని మీరు ఉండండి. ఎవరైనా మీ సొంత డబ్బులు అప్పట్లో ఈ రెంట్స్కి వాటికి ఇచ్చినప్పుడు మీరు ఏదైతే అభ్యర్థించారో మాకు సొంత డబ్బులు కాకుండా మాకు కొంత అడ్వాన్స్గా ఇవ్వండి అని చెప్పి దానికి ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఈ ఉత్తర్వులనే మేము జిల్లాలందరికీ కూడా తెలియజేశాము. కాబట్టి ఇక నుండి 2 నెలలకు సంబంధించి అడ్వాన్స్ సెంటర్ డ్రా చేసుకొని మీరు ఆ విధంగా ఈ అడ్వాన్స్ని ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. పీడీలందరినీ కోరేది ఏంటంటే వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంగన్వాడీ అసోసియేషన్ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు మంజుల క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు పడుతున్నటువంటి వేదనపై ప్రత్యేక కమిషనర్కు మంత్రికి విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మార్చి 14న అంగన్వాడీ అసోసియేషన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మంజుల ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం రాష్ట్ర కమిషనర్ను రాష్ట్ర మంత్రిని కలిసి సమస్యలపై విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.